హాయ్ అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నా వంటగది చాలా భయంకరంగా అయిపోయిందండి. ఇంకా రాత్రి గిన్నెలేమి కడగలేదు మాట. ఇంక బయట నుంచి టిఫిన్ తీసుకొస్తే ఇలాగే ఉంటుందండి. ఇంక నేను ఊరు నుంచి వచ్చేసరికి మా ఆయనైతే బట్టలు చాలానే పెట్టేశారు ఉతకడానికి. ఇంక బట్టలు నానబెట్టేసి వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ ఇలా కడిగి పెట్టేసుకున్నానండి. అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా వంటగది క్లీన్ అయిపోయాక బట్టలైతే ఉతికేసానండి. బట్టలు ఉతికేసి ఇలా కంఫర్ట్‌లో పెట్టేశాను. ఇంకా పూజ కూడా పూర్తి చేసుకున్నాను. ఇంకా రమ్యకి వంట చేయాలి కదండి బాక్స్ పంపించడానికి. రాత్రి అన్నం కూరలు మిగిలిపోయినాయి. రాత్రి చికెన్ చేశాను కదండి, నేను రమ్య తినమాట. రమ్య కోసం చిక్కుడుకాయ టమాటా అయితే చేశాను. ఇంకా రాత్రి అన్నం వేడి పెట్టేసి చికెన్ అయితే వేడి చేసి పెట్టేశానండి. మా ఆయన ప్రవీణ్ అయితే తింటారన్నమాట. ఇంకా రమ్యకి బాక్స్ కట్టేసి తినడానికి అప్పడాలు అయితే పెట్టేశానండి. ఇంకా టిఫిన్ బయట నుంచి తీస్తే తినట్లేదని చెప్పి ఇంట్లోనే అట్లకైతే నానబెట్టానండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం అయితే వేశాను. బయట టిఫిన్ పిల్లలు తినట్లేదు.